నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి తెలివితేటలతో సమాధానం చెప్పండి. ఓకేనా? మీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆ రోజు 500 1000 కాదు, మొత్తం అన్ని బ్యాన్ అయిపోయాయి. ఓకే, ఆ రోజు మీరు ఎలా గడుపుతారు? గుడి ముందర కూర్చుని మేరా బాప్ మర్ గయా మాకి మేరీ మాకి కానన్నాయి పినాన్నాయి ఏ కృపేదే బాబా అన్నాడు. అదే తెలుగు వాళ్ళ దగ్గర అయితే ఒక్క రూపాయి బాబు, ఒక్క రూపాయి అడుగుతున్నట్లేదు, బెదిరిస్తున్నట్టుంది నీ వాయిస్ లో. థ్యాంక్ యూ, మంచి కలెక్షన్. నా దగ్గర ₹1 కూడా లేకపోతే ఎక్స్ప్రెస్ రాజాకి వస్తాను. వాళ్ళ ఆనందంతో పాటు ఫుడ్ కూడా పెడతారు. బయట నిజానికి అందరూ వచ్చేస్తారు. పోయి ఆగు. అనే నేనేం చేస్తానంటే ఊళ్ళో ఏడ మ్యారేజ్ జరుగుతాయో ఏడ దినాలు జరుగుతాయో నుంచో పడిపోయాడు, నువ్వు చేయమనాలి. నుంచో రెడీ. నేనేం చేస్తానంటే ఊర్లో ఏడ మ్యారేజ్ జరుగుతున్నాయో ఏడ దినాలు జరుగుతున్నాయో ఎంక్వైరింగ్ చేస్తా. ఎందుకు? ఫుడ్ దొరుకుతాయి కదా ఫ్రీగా. అయ్యా, మరి పొద్దు నుంచి ఏం చేస్తా? పొద్దునే దినాలకు పోతా, సాయంత్రమే పెళ్లికి పోతా, నైట్ ఏమో ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటా. యా, మేము కాలేజ్ ఇంటర్ చదువుతున్నప్పుడు అనుకున్నా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమాకి వెళ్ళాలి. పొద్దున్నే బంకోటి క్రాస్ రోడ్స్ లో 11:15 షో, మార్నింగ్ షో చూసి రిటర్న్ 1:32 ఆ టైంకి రిటర్న్ వచ్చేస్తాం. 3:34 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇచ్చిన డబ్బులన్నీ ఏమో టికెట్లకి పాప్కార్న్లకి అయిపోతాయి కాబట్టి ఇంకా డబ్బులు ఉండవు. సో ఇంటికి వెళ్ళాక భోజనాలు పెట్టరు, ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కదా ఆల్రెడీ తినమని. సో అందుకని ఏంటంటే ఆన్ ది వేలో పెళ్లి మండపాలు చాలా ఉంటాయి, కమ్యూనిటీ హాల్ చాలా ఉంటాయి. చాలా సీరియస్ గా వెళ్ళేవాళ్ళం. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ డైనింగ్ సెక్షన్ లో డైరెక్ట్ వెళ్ళిపోయి అది కూరుందమ్మా, ఆ గుత్తం కూర ఎక్కడుంది, అక్కడ ఉందా, ఓకే అని చెప్పి అలా 2-3 సార్లు తిన్నాం. 4వ సారి డౌట్ వచ్చింది. వెంటనే బైక్ చార్జెస్ పరిగెత్తుంటే వచ్చింది, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఎస్, ఇంకా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాను. ఆయన అన్ని వేళలా అవైలబుల్ లో ఉంటాడు పాపం. టోపీ పెట్టుకుంటాడు అమ్మా ఆయన, పెట్టుకోడు. వెనకాల ఆయన తీస్తాడు చూడు ఇద్దరు. నా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, నువ్వే ప్రదీప్. యా, మీరు చెప్పండి. సంగీత్ టెంపుల్ ముంగడ కూర్చొని అడుక్కుంటా. వాళ్ళది ఓ సంఘం ఉంటది, అలీ గారు బ్రహ్మానందం గారు వెనకాల పడ్డారు చూసావా, అలా తయారవుతావు. నేను అదే గుళ్ళో ప్రసాదం కోసం వెళ్తాను. నా దగ్గర సింగిల్ ఎంపీ కూడా లేనప్పుడు నాలాంటి ఇంకో ఫ్రెండ్ ని చూసుకొని డబ్బులు ఎలా సంపాదించాలనే తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. జాన్, ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను జాన్. థ్యాంక్ యూ. కూర్చోడమ్మా. ఫేస్బుక్ లో స్టేటస్ అప్డేట్ చేస్తా, కమెంట్స్ వస్తే సజెషన్స్ ఫాలో అవుతా. అవి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు స్టేటస్ పెడతారంటే. నా దగ్గర మనీ లేనప్పుడు సమంత మూవీ చూసుకుంటూ పడుకుంటా. కడుపు నిండిపోద్దిగా? కడుపు నిండిపోద్ది సమంత చూస్తే. చూడు నాయనా, నువ్వు నాకంటే చిన్న వయసు వాడివి కదా? కాదు. ఆవిడ నీకు అక్క అవుతుంది, బామ్మర్ది. డబ్బులు లేనప్పుడు పవర్ స్టార్ మూవీ చూస్తూ ఇంట్లో ఉంటాను. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King. గ్లాస్ పట్టుకొని వైన్ షాప్ ముందు కూర్చుంటా. గొప్పింట మైకి లైనేస్తూ ఉంటా. మీరు చెప్పండి బే. గొప్పింట మైకి లైనేస్తూ ఉంటా. లైనేస్తూ ఉంటావా? ఏమవుతున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వరకు మనం పోషించాం, గొప్పింట మైకి లైనేస్తే తను మనల్ని పోషించింది. ఆమె పోషించే లోపల నీ కడుపు కాలిద్ది. కాలేదాకా ఎందుకు చూసుకుంటాం బాస్? అంత ఈజీగా ఎలా పడతారు? పడతారు బాస్, అమ్మాయిలందరి తర్వాత పడాలి, ఏదో ఒక రోజు పడతానే ఉంటారు. నువ్వైతే ఏం చెప్తావు? నేనైతేనా, నువ్వు అందకత్తని పొగుడుతా. మరీ బాగలేదనుకో, నీ నడుము నయనతార అనుకున్నా, హే ఇలానే ఉంది అని పొగుడుతా. మరీ బాగుందనుకో, హే ఇంత అందకత్త భూమి మీదే ఉందా అని అనుకుంటా. అలా పొగిడి 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 ఏదో ఒక రోజు పడేస్తా. సూపర్. మీకు యాక్టింగ్ ఇష్టమా? చాలా. ట్రై చేశారా? చాలా. వెరీ గుడ్ సార్, సూపర్. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ వండర్ఫుల్ గా ఉంది, సూపర్. అండ్ దాని తోడు వర్కౌట్ చేస్తారు, మీరు బాగా జిమ్ చేస్తారు నాకు తెలుస్తుంది, ఎందుకంటే వర్కౌట్ చేసే వాళ్ళకి ఇవి దగ్గరికి రావు. సో నేను పడేస్తా,
ఓకే థ్యాంక్ యూ, వస్తా మళ్ళీ కలుస్తా. బేసిక్ గా డబ్బులు లేవనుకో ఏం చేయాలి తెలుసా? బాగా ఆకలేసింది అనుకో, మన ఆధార్ కార్డు ఉంటది కదా, ఆధార్ కార్డు లో ఫోటో మనం కూడా గుర్తుపట్టలేం మనది, దాన్ని తరగతిప్పి జిరాక్స్ చేపించి ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్ అని చెప్పి హోటల్లోకి వెళ్ళి అన్ని ఐటమ్లు తెప్పించుకుని తినేసి మళ్ళీ హోటల్కి వెళ్ళాలి.